శ్రీవారి కళ్యాణ ఉత్సవం.
నిధయేర్థినాం శ్రీవేంకట నివాసాయ శ్రీనివాసాయ తే నమః. హరి ఓం. శ్రీ గోవింద గోవింద గోవింద. అస్య శ్రీ భగవతో మహాపురుషస్య మహావిష్ణోః ఆజ్ఞయా ప్రవర్తమానస్య అద్య బ్రహ్మణః ద్వితీయపరార్థే శ్వేతవరాహకల్పే వైవస్వతమన్వంతరే కలియుగే ప్రథమపాదే జంబూద్వీపే భారతవర్షే భరతఖండే శకాబ్దే మేరోః దక్షిణే పార్శ్వే అస్మిన్ వర్తమానే వ్యావహారిక శ్రీ ఆదివరాహ క్షేత్రే వెంకటాచలే అస్య దేవదేవస్య భగవతో నారాయణస్య శ్రేయఃపదేః పురుషోత్తమస్య శ్రీభూమి నీడా సమేతస్య శ్రీ శ్రీనివాస స్వామినః కళ్యాణోత్సవం కర్మాంగం. మమ గృహస్థులు వారి యొక్క గోత్రాన్ని మనసులో స్మరించుకోండి. వారి పేరు, ధర్మపత్ని పేరు, కుటుంబ సభ్యుల పేర్లు, అందరి పేర్లు మనసులో స్మరించుకుంటూ వారి వారి కోరికల్ని ప్రార్థనల్ని స్వామివారికి విన్నవించుకోవాల్సింది. సహ కుటుంబానాం సహ పరివారాణాం సహ బాంధవానాం క్షేమస్థైర్య ధైర్య వీర్య విజయ అభయ ఆయుః ఆరోగ్య ఐశ్వర్యాణాం అభివృద్ధ్యర్థం ఉత్తరోత్తర కైంకర్యాణాం అభివృద్ధ్యర్థం శ్రీ శ్రీనివాస స్వామి కరుణ కటాక్ష వీక్షణ పరిపూర్ణ సిద్ధ్యర్థం లోకక్షేమార్థం
కళ్యాణోత్సవం ఆచార్యముఖేన అహంకారయిష్యే. సర్వం శ్రీనివాసార్పణమస్తు. భూర్భవస్వరం అస్యాం శుభదౌ శ్రేయస్య భూతో నారాయణస్య శ్రేయఃపదే పురుషోత్తమస్య శ్రీభూనీలాసమేధస్య శ్రీ శ్రీనివాసస్వామినః వైవాహికోత్సకర్మాంగం స్థండిలపరివేశనాది సర్వావృత్తంత్రవశుద్ధం శాంతత్వం సగపుణ్యావాచ్యకర్మ కరిష్యన్ ఆదౌ నిర్విఘ్నానపరిసమాప్యర్థం విశ్వక్సేనారాధనం తదంగపూర్వే కనకారాధనం కరిష్యే. ఓం ధారా సప్తశ్రమాండేషు తరస్సరిభూర్దేషు అభోభిరణ్ణన్ ప్రతిపాదేశ్యే గృణాం తాం తరం తర్మ ఇదమావస్వా శుధమా శాంతా శాంతమా శుభా శుధమా పూత పూతదమా పుణ్యా పుణ్యతమా మేధ్యా మేధ్యతమా అమృతాం తరసా పూత బ్రహ్మ పవిత్రేణ భూత సూర్యసరస్వీ ఆభో వాయుగం సర్వం విశ్వాభూతాన్యాప ప్రాణావాప పశాభో నమాభో మృతమాప సమ్రాడాపో విరాడాప స్వరాడాప ఛందాయుష్యాపో జ్యోతిష్యాపో యోగిష్యాప సత్యమాప సర్వాదేవతాపో భూర్భవస్వరాపో అస్మిన్ కుంభేంగా సహిత్రావాయామి ఏతేషదంబరణే సహస్రం జ్ఞాపాఠాభిదా పుత్ర తేభ్యోంద్రస్వతాద్ విష్ణుర్విశ్వే దేవా ముంచంతమత స్వస్త్య వరుణమావాహయామి ప్రదేశమావాహయామి రక్తాంబరధరమావాహయామి యాదస్పృవావాహయామి వరుణాయ నమః వరుణస్యేదమాసనం వరుణాయ నమః ఇదం పాద్యం సమర్పయామి ఇదమర్ఘ్యం సమర్పయామి ఇదమాచం సమర్పయామి యదే ప్లదస్త్రోత్ర్యావరణ ఉపవేద పుష్పగంధోపదీపాలంకారార్థాః ఇమేక్షతా సర్వోపచారా సర్వతీర్థలం పుణ్యం పావనం సర్వకారణం విష్ణువాదోద్భవం శుద్ధం సర్వమంగళదాయిన కరిష్యమాంసకర్మణా నిర్విఘ్నానుసమాప్యర్థం విశ్వక్సేనారాధనం కరిష్యే. విశ్వక్సేనం దుర్బాహుం శంఖచక్ర సంనుతం జ్యాప్తిం సంకేతం శుభస్పరధవాహనం పూర్వాషాఢోద్భవం దేవం దక్షిణాం సమర్చయేత్ ఆగ్నేయస్మాద్దామేత్వాశ్వేదాత్మేతోత్సంభో వైరాజంతే సతన్యధత్తాం వృషాం దిశాబుధానావనాది యామే సుస్థాన్ దందాన్ దాతోం భూః పద్మాగారండలే విశ్వక్సేనమావాహయామి శాంతమావాహయామి హరమావాహయామి అమితమావాహయామి తత్పత్నీం సూత్రాదీమావాహయామి వామేజ్యామావాహయామి తత్పత్నిస్సేనస్సైదమాసనం. విశ్వక్సేనాయ నమః ఇదం పాద్యం సమర్పయామి ఇదమర్ఘ్యం సమర్పయామి ఇదమాచమనం సమర్పయామి సర్వోపచారార్థం అక్షతాన్ సమర్పయామి. విశ్వక్సేన స్మృత రాజా భగవాన్ సర్గమణ తస్మాన్యానుభాసేత కర్మణాన్ విఘ్నశాంతి ఆరంభే కర్మణాన్ పుష్టే విజ్ఞానాన్ పరిసమాప్య కుర్యాత్ సుబ్రవారస్య విశ్వక్సేనస్య భోజనం భగద్విరజ్ఞాతః పుణ్యః పుణ్యాహం వాచయిష్యే. ఓం వాచదాం శూన్యాహం కరోమి కురుష్వాస్స ప్రోక్షితం అస్తు. ప్రజాపతి ప్రియతాం ప్రియతాం భగవాన్ ప్రజాపతి శామ్యంత ఘోరాన్ని శామ్యంత పాపాన్ శామ్యంత్వాయుధేః శుభాని వర్ధంతాం వర్ధంతాం శుభాని శామ్యంత ఘోరాన్ని శామ్యంత పాపాన్ శామ్యంత్వాయుధేః శుభాని వర్ధంతాం వర్ధంతాం శుభాని శామ్యంత ఘోరాన్ని శామ్యంత పాపాన్ శామ్యంత్వాయుధేః
शुभानि वर्धन्तां शुभानि। ओम मतो देवावन्तनोतो विष्णुचक्रमे पृथिव्या सप्तधामभिः इदं विष्णुर्चक्रमे त्रेदानि देवतं समूढमस्वागं सूर्ये त्रीणि पदाभिचक्रमे विष्णुर्गोपादाभ्यः ततो धर्माणि धारयन्ने विष्णोः कर्माणि वसुदेतो वृदानि वसुसि इन्द्रस्य जसखः तद्विष्णोः परमं पदं सदा वसन् सूर्यः दिवीव चक्षुषा ततं तद्विप्रासोय वन्यवाजार्ध्रवागं तत्सविन्दते विष्णोर्जत्परमं पदं द्रविणोदा द्रोणशस्त्रस्य द्रविणोदा सूर्यस्य प्रेयं सदे द्रविणोदा वीरविदेशन्नो द्रोणोदारास्तदीर्घमयुः यत्तन्यं नक्षत्रं तत्तत्कर्विदामविषं यदा वै सूर्यवदति नक्षत्रन्नेति यावत् तत् सूर्यागच्छेति यत्तदन्यं पश्येति तावत् गृहत्कारी स्यात् पुण्याः यवकृते। ओं भूः अतिभुरक्तिष्ठायां श्रीनिवासस्वामिनः वैवाहिकोत्कर्माङ्गं स्थण्डिलपरिवेशनाश्रोत्तन्द्रविषयतत्त्वं शान्तत्वं स पुण्यावाचकर्मणि पुण्याहं भ्रवन्तो पुण्यां कर्मणोऽस्तु करुणा पुण्यां भ्रवन्तो पुण्यां कर्मणोऽस्तु करुणा पुण्यां भ्रवन्तो पुण्यां कर्मणोऽस्तु। स्वस्तिनेन्द्रार्धस्वास्नः पूषा श्वेदाः स्वस्ति नस्तार्क्ष्वारिष्टेमि स्वस्ति न बृहस्पति ददातु। ओं भूः अतिभुरक्तिष्ठायां श्रीनिवासस्वामिनः वैवाहिकोत्कर्माङ्गं स्थण्डिलपरिवेशनाश्रोत्तन्द्रविषयतत्त्वं शान्तत्वं स पुण्यावाचकर्मणि स्वस्तिं भ्रवन्तो कर्मणे स्वस्ति कर्मणा स्वस्तिं भ्रवन्तो कर्मणे स्वस्ति कर्मणा स्वस्तिं भ्रवन्तो कर्मणे स्वस्ति। रुद्ध्यास्माव्यै नमसां सद्यां तिरन्देवमित्रधेन्नोऽस्तु अनुराधान् हविषा वर्धयन्तः शतञ्जीवें सदस्वीराः। ओं भूः अतिभुरक्तिष्ठायां श्रीनिवासस्वामिनः वैवाहिकोत्कर्माङ्गं स्थण्डिलपरिवेशनाश्रोत्तन्द्रविषयतत्त्वं शान्तत्वं स पुण्यावाचकर्मणि वृद्धिं भ्रवन्तो कर्मरुद्धतां कर्मणा वृद्धिं भ्रवन्तो कर्मरुद्धतां कर्मणा वृद्धिं भ्रवन्तो कर्मरुद्धतां वृद्धिः समृद्धिः पुण्या समृद्धिः आपोहिष्टामया भुवस्तान ऊर्जेदातना महेरणाय चक्षुषे योपस्वदमारदस्तस्य भार्यतेन उषतीरिव मातरः तस्मारङ्गमाभुवस्सक्ष्याय जन्मधा आपोजनेधा जनः हिरण्यवर्णाश्च पावकायाश्जातः कस्य भोजात् चन्द्रः अग्निया गर्भं दद्रे विरूपास्थानाभस्यगुस्याना भवन्तु पवमानस्वर्जनः पवित्रेण विचरिणे यः पोता समनात्मा पुनन्तमादिवजनाः पुनन्तमनवधिया पुनन्त विश्वायवः जातवेदः पवित्रवति पवित्रेण पुनाहिमा शुक्रेण देवदिद्यते अग्ने कृत्वा कृतुम्ब्रणु येन देवाः पवित्रेण आत्मानं पुनदेस्ताः तेन सहस्रधारेण पावमान्यः पुनन्त मां प्राजापत्यं पवित्रं तदाद्यामुखं हिरण्मयं तेन ब्रह्मविदाव्यं पोतं ब्रह्म पुनीमहे इन्द्रस्य नीति सहमा पुनातु सोमस्वस्त्यावरणस्समीक्षा यमो राजा प्रवणाभिः पुनात्मा जातवेदामोर्जयन्त्वा पुनातु तच्छंयोरावृणीमहे गातें यज्ञाय गातें यज्ञवते दैवीः स्वस्तिरस्तनः स्वस्तिर्मानुषेभ्यः ऊर्ध्वं जगाति भेषजं शन्नो अस्तद्विपदे शञ्चतुष्पदे। ओं शान्ति शान्ति शान्तिः। प्राच्याहान्ति देवार्तिरा मार्जयन्तां दक्षिणाजान्ति समासाः पितरा मार्जयन्तां प्रदीक्षाहान्ति शिखराः पशुवा मार्जयन्ताम् उदीच्चान्दिशा भवषदयो वनस्पतयः मार्जयन्ताम् ऊर्ध्वायाः मिति यज्ञः संवत्सरो यज्ञोधर्मार्जयन्ताम् अथो धराधरैर्नागेभ्यो मार्जयन्ताम् वास्तोष्पदे प्रजानि अस्मान् स्वावीशो अनमिव भवानः यत्ते महे प्रजन्नो शश्वस्य ददपदे शञ्चदुष्पदे वास्तोष्पदे शग्मया संसदा ते सक्षिमि तरण्या गातुमत्याः आभक्षयमुद्योगे वृन्नो यूजं पातस्तस्तभिस्तदानः अमीवः वास्तोष्पदे विश्वारूपाण्याविषन्ने तथा सेवयेदिनः अनोरणीयान् महतो महीयानात्मा गुहायां नीतोऽस्यन्तो तमः कथं वस्तति विदशोको दातः प्रदानान् महिमानमीशं सप्तः प्राणाः प्रभवन् सप्ताः सप्ताक्ष समितः सप्तजिह्वाः वरुणान्माय सक्सेनान्मः पुनः पाद्याजं समर्पयामि वरुणान्माय सक्सेनदा भासा गुरोभार निवेदयामि ताम्बूलं समर्पयामि सुवर्णपुष्पदक्षिणां समर्पयामि शोभनार्थं क्षेमाय पुनरागमनाय च।
विहाय नागराजमावाहयामि सहर्षेषमावाहयामि शेषमावाहयामि अनन्तमावाहयामि त्रिसर्देवताभ्यो नमः इदमासनम् इदं पाद्यं समर्पयामि इदमर्घ्यं समर्पयामि इदमाच्यं समर्पयामि सर्वोपचारार्थम् अक्षतान् समर्पयामि हरिः ओम् स्वस्ति नः वेदामश्वनाभः स्वस्ति देवेदनरुणः स्वस्ति पूषां सर्वदातनः स्वस्ति द्यावाः पृथिवी सचेतनः स्वस्तेः वायुं बभ्रामहे सोमं स्वस्ति भुवनस्य स्पतिः बृहस्पतिं सर्वगणं स्वस्तेः स्वस्ते आदित्यासो भवन्तनः विश्वे देवानो अद्या स्वस्तेः वैश्वानरोपसरज्ञः स्वस्तेः देवाः वन्द्रवो स्वस्तेः स्वस्ति नः रुद्रः पात्वमसः स्वस्ति मित्रावरुणः स्वस्ति वत्यरेवती स्वस्ति न इन्द्रश्चाग्निश्च स्वस्ति नः इते कृधि स्वस्ति बन्धामनुचरेम सूर्या चन्द्रमसामिव पुनथताज्ञाता जानता सङ्गमे महि स्वस्तेनन्तार्क्षमृष्टनेमिं महद्भूतं वायुसं देवतानाम् असुरघ्नमिन्द्रासकं समत्सु बृहद्यसो नाविपारुहेम अम्हों चामाङ्गिरा सञ्जयन्त्य स्वस्त्यात्रेयं मनसा चाक्षं प्रेतपाणिशरणं प्रपद्ये सुसं बाधे सभयन्नोऽस्तु शुभगं शुभम्
शुद्धैर्न साम्ना शुद्धैरुक्तैर्वाह रुद्धांशं शुद्धाशीर्वान्मक्तु मयि देवाद्रेण मयजन्ता मयि आशीरस्तु मयि देवूति देव्या होता रामनन्द पूर्वेरिष्टास्याम महीजन्तव्यानहव्यागोत्यामनस्वमेऽस्तु ये नामानिकाङ्करमुष्टिनाहं विश्वे देवासो अधिवोचतामि उद्धन्यमानमस्यामि ध्यां पाप्मानं यजमानस्यन्तु माता जातवेद भुवनश्रेते हिंसोजनिषते अग्निमश्वत्था देव्यवागिं समी गर्भार्जन व्योमे अभूः आयुः प्रजागं निहोता सत्यवृषि ऐतेन मन्यस्वा नुतेन मन्यस्वा सरस्तेन मन्यस्वा देवदेवतप्रसवा ब्रह्मज्ञानं ब्रह्मरसातिसिमस्रच वेनावः सबुद्ध्याप्मास्विष्टाश्चानुमयतस्य वः ब्रह्माणमावाहयामि प्रजातिमावाहयामि पितामहमावाहयामि हिरण्यगर्भावाहयामि ब्रह्मस्येदमासनं सोमो धेनुकं सोमारुन्तमासु सोम वीरं कर्मणं दातु साधन्यं तकं सवें पितृश्रणं योदातस्मै सोमावाहयामि यज्ञाङ्गमावाहयामि इन्दुमावाहयामि चन्द्रमावाहयामि सोमस्येदमासनं ब्रह्मन् प्रोक्षिष्यामि प्रोक्षयज्ञं देवतावृद्धत्तन्नागस्तुष्टेजमानोऽस्तु तत्त्रिमं यज्ञं यजमांशदेहि ओं प्रोक्ष सोम प्रोक्षिष्यामि प्रोक्षयज्ञं देवतावृद्धत्तन्नागस्तुष्टेजमानोऽस्तु तत्तर्षीणागं सुतामित्रलगस्तत्त्रिमं यज्ञं यजमांशदेहि ओं प्रोक्ष पवित्रेः स्तो वैष्णव्ये स्तो यज्ञेः स्तो वायुभूते स्तो पावनेस्तः परशिर्षपवित्रेः स्तो वैष्णव्यो देव सवितप्रसापनात् तच्छिद्रेण पवित्रेण वसोत् सूर्यस्तरस्विरापो देवीरग्रे भुवोग्रे भुवोग्रिं यज्ञं नेताग्रे यज्ञपतिं दत्त युष्माणीन्द्रवृत्तूर्य यूयमिन्द्रनिध्वं मृत्तूर्य प्रोक्षितास्था विष्णवे नमः विष्णोऽस्तु पोसि दक्षिणतो विष्णोऽस्तु पोसि पश्चिमस्थो दत्तान् देवेभ्यो विष्णोऽस्तु पोसि श्रुतासि घृतासि ध्रुवासि तारणासि वानस्पत्यो देवेभ्यः सन्दस्व ब्रह्मण्णवः प्रणेष्यामि यजमानवातमिच्छ प्रणयज्ञं देवतावर्धयत्तन्नागस्पृष्टेजमानोऽस्तु सप्तर्षीणागं सुतामित्रलस्तत्त्रिमं यज्ञं यजमांसदेहि ओं प्रणय सोमापः प्रणेष्यामि यजमानवातमिच्छ प्रणयज्ञं देवतावर्धयत्तन्नागस्पृष्टेजमानोऽस्तु सप्तर्षीणागं सुतामित्रलस्तत्त्रिमं यज्ञं यजमांसदेहि ओं प्रणय दक्षिणप्रेदो ब्राह्मण तीर्थेन प्रजातिमावाहयामि ब्रह्माणमावाहयामि इन्द्रमावाहयामि अग्निमावाहयामि सोममावाहयामि अग्निमावाहयामि सोममावाहयामि अग्निशोममावाहयामि प्रजातिमावाहयामि ब्रह्माणमावाहयामि इन्द्रमावाहयामि वसुनावाहयामि मर्तमावाहयामि रुद्राडावाहयामि अभावस्पृश्य ओं श्री महाविष्णुमावाहयामि बृहस्पतिमावाहयामि मित्रमावाहयामि वरुणमावाहयामि आदित्यानावाहयामि अश्विनामावाहयामि भूषणमावाहयामि कक्षमावाहयामि अक्षदेत् सोमावाहयामि औवासनयज्ञमावाहयामि यज्ञेत विश्वान् देवानावाहयामि सर्वदेवानावाहयामि आज्यभागे प्रजापतिष्ठनभामि इन्द्राष्टनभामि अग्नेष्टनभामि सोमाष्टनभामि अग्नेष्टनभामि सोमाष्टनभामि अग्निशोमाभ्यां ज्येष्ठनभामि प्रजापतिष्ठनभामि ब्रह्मणेष्टनभामि इन्द्राष्टनभामि वसुभ्योष्टनभामि मरुद्भ्योष्टनभामि रुद्रेभ्योष्टनभामि अपापस्पृश्य ओं श्री महाविष्णवेष्टनभामि मित्राष्टनभामि वरुणाष्टनभामि आदित्येभ्योष्टनभामि अस्यभ्याञ्जष्टनभामि भूषणेष्टनभामि कक्षाष्टनभामि कक्षदेत सोमाष्टनभामि औपासनयज्ञाष्टनभामि यज्ञदेवेभ्यो देवेभ्योष्टनभामि सर्वदेवेभ्योष्टनभामि आज्यन्त्रिप्रतिश्रयामि चरन्त्रिप्रतिश्रयामि अग्ने ज्योतिषि समितस्वाहा अमृतमस्वारणोसि अन्तर्धर्मक्षो अन्तर्धारादयः प्रतिष्ठरक्ष प्रतिष्ठारादयः चिक्पतिस्वाप्ना त्वच्छिद्रेण पवित्रेण वसोत् सूर्यसरस्वती स्वाहा वाक्पतिस्वाप्ना त्वच्छिद्रेण पवित्रेण वसोत् सूर्यसरस्वती स्वाहा देवस्ता सुतापना त्वच्छिद्रेण पवित्रेण वसोत् सूर्यसरस्वती स्वाहा मूलाग्राभ्यं तस्पृशेत्वा चरुभिः यमाय नमः निरुते नमः वरुणाय नमः वायवे नमः कुबेराय नमः ईशानाय नमः ब्रह्मणे नमः सोमाय नमः अग्ने नमः जातवेसे नमः सोत्से नमः विरप्रसे नमः पंक्तिरासे नमः सर्पणे नमः वैश्वानराय नमः अग्निपुरुषाय नमः देवसवितप्रसवा षष्टिशतसहस्राणि समक्षमर्भदमानया अन्तित्मा आत्मा जातवेदस्य दुःसमध्येजेत्
वर्धेजास्मान् प्रजापशुद्धमोर्सेनान्नाद्येन समेध्य अस्मिन् अवासनाट्युण्डे ब्रह्मन् संस्थम् आधास्ये आधस्वा समेधे स्वाहा वायुव्यादाग्नेयान्तं प्रजापते स्वाहा निरत्यादेशानान्तं इन्द्राय स्वाहा अग्ने स्वाहा सोमाय स्वाहा अग्निशोमाभ्यां स्वाहा प्रजापते स्वाहा ब्रह्मणे स्वाहा इंद्राय स्वाहा वसुभ्य स्वाहा मरुद्भ्य स्वाहा रुद्रेभ्य स्वाहा अपोपस्पृश्याम् ओम श्री महाविष्णवे स्वाहा बृहस्पते स्वाहा मित्राय स्वाहा वरुणाय स्वाहा आदित्येभ्य स्वाहा सिभ्याय स्वाहा पूष्णे स्वाहा कक्षाय स्वाहा कक्षदे सोमाय स्वाहा औपासने यज्ञाय स्वाहा यज्ञदेवेभ्यो देवेभ्य स्वाहा सर्वदेवेभ्य स्वाहा ओम भू स्वाहा ओम भो स्वाहा ओम स्व स्वाहा ओम भूर्भुवः स्व स्वाहा अयते नमः स्वाहा नमते नमः स्वाहा सरस्वते नमः स्वाहा दिवसवितप्रासाभिः ओम भूः अतिविरोक्तनिष्ठायामस्यां श्रीनिवास स्वामिनः वैवाहिकोत्सकर्माङ्गम् आहारहोमान्ते स्वरमन्तरपर्यादरणात् प्रायश्चात् समतो देवाय वैष्णवं होष्ये अयते नमः स्वाहा अनुमते नमः स्वाहा सरस्वते नमः स्वाहा देववितप्रसवा ओम मतो देवाः मन्त्रतो विष्णुचक्रमे पृथिव्या सप्तधाम स्वाहा इदं विष्णुचक्रमे त्रयधारणदेवनं समूढमस्वागं श्रे स्वाहा त्रीणि पदा चक्रमे विष्णुगोपादाभ्यः ततो धर्माणि धारयन् स्वाहा विष्णोः कर्माणि वसुदेतो वृदानि वसुषे इन्द्रस्य सखा स्वाहा तद्विष्णोः परमं पदं सदा वसन्तुर्यः दिवि वचक्षुरादग् स्वाहा तद्विप्रासो वन्यवाजार्द्रभागं तत्सविन्दते विष्णोर्जत्परमं पदग् स्वाहा ओम भू स्वाहा ओम भो स्वाहा ओम स्व स्वाहा ओम भूर्भुवः स्व स्वाहा अयते नमः स्वाहा नमते नमः स्वाहा सरस्वते नमः स्वाहा देवसवितः प्रासाभिः దేవుడు దేవియునదే తెరదీయరే పువ్వుల దండలు తీసి పువ్వులీయరే దేవుడు దేవియునదే తెరదీయరే పువ్వుల దండలు తీసి పువ్వులీయరే కన్నుల నిద్దురదేరా గక్కన మేలుకొని ఉన్నతి మొకాలు చూచేరొకరొకరు కన్నుల నిద్దురదీరా గగ్గన మేలుకొని ఉన్నతి ముఖాలు చూచేరొకరొకరు పన్నీరందియరే పావడలు నందియరే పన్నీరందియరే పావడలు నందియరే గన్నర కాళాంజి దగ్గర బట్టరే దేవుడు దేవియునదే తెరదీయరే పువ్వుల దండలు తీసి పువ్వులీయరే నగవులు నగుకొంటా నంటున లేచి కూచుండి ఒగి కురులు దిద్దేరు ఒకరొకరు నగవులు నగుకుంటా నంటున లేచి కూచుండి ఒగి కురులు
తతితో బాగాలీయరే గగనత్తాలు చూపరే తతితో బాగాలీయరే మొగరుదేరం కస్తూరి తృతైవ కామ్యస్య తృప్యాని దక్షిణానాం ప్రతిగృహే ఘృణాహి ఘృతవతి సవితరాధిపత్యై పయస్సుతేరంతిరాశానోऽस्तु ధ్రువాదిశాం విష్ణుపత్నిఘోరాస్యేషానా సాధోయామనోతాః బృహస్పతిర్మాతరిశ్రోతవాయుస్సంధవానా వాత అదినో గృణందు ఇష్టం వో దివో వరుణః పృథివ్యా శేషానాం జగతో విష్ణుపత్ని. శ్రౌతస్మార్థాధికం కర్మణి ఘనమ్యేన సూత్రం తస్మై సమస్త వేదార్థ విదే విఘనసే నమః. ప్రతిస్మృతి నదీ పూర్ణం శాస్త్రకలోల సంకలం విష్ణుభక్తిదకం శుద్ధం వందే శ్రీవిఘ్నోర్ణవం. అథ భగవతో మహాపురుషస్య శ్రీమదాది నారాయణస్య అజింత్యా పరిశక్త్యా భ్రమాణస్య మహాజలౌహస్య మధ్యే పరిభ్రమణానాం అనేక కోటి బ్రహ్మాండానాం జగతమే పృథివ్యత్యజ వాయువాకాశ అహంకార మద వ్యక్తాఖ్య సప్తావరణేరావృతే అస్మిన్ మహతి బ్రహ్మాండే ఆధారశక్తి శ్రీవరాహ గుర్మానందాష్టదిగ్గజోపరి ప్రతిష్ఠితానాం అతల వితల సుతల నితల ప్రతల మహాదల సాదల తలాదల సప్తపాతాళాఖ్య సప్తలోకానాం ఊర్ధ్వభాగే భూలోక భోర్లోక సువర్లోక మహర్లోక జనోలోక తపోలోక సత్యలోకాఖ్య షల్లోకానాం అధోభాగే మహానాళాయమానస్య ఫణిరాజస్య శేషస్య సహస్ర ఫణామణిమండలమంటితే ఐరావత పుండరీకవామన కుముదాంజన పుష్పదంత సార్వభౌమ సుప్రదీకాఖ్య అష్టదిగ్దండి శృండాదండోత్తంబితే అమరావతి తేజావతి సంయమనీ రక్షావతి సింధుమతి గంధవత్యలకావతి యశోవతి ఇత్యష్టదేవ ప్రీ విరాజితే ఇంద్రాగ్నేయమునిరుత్యవర్ణవాయు కుబేరీశానాఖ్య అష్టలోక బాలక పరిపాలితే లోకాలోక చలవలయితే లవణేక్షుసరా సర్పితతి క్షీరశుద్ధాదకాఖ్య సప్తాన్నోపరివృతే జంబూ ప్లక్షకుచక్రౌంచ సగదాన్వళి పుష్కరాకాఖ్య సప్తద్వీపద్వీపతే మాహేంద్రమలయ సహ్యదృక్తమదృక్తమద్వింద్యపర్యాత్రాఖ్య సప్తకుల పర్వత విరాజితే భారత కింపురుషహారీలామృతభద్రాశ్వకేతుకబాలకరవణక కుర్వర్షాఖ్య నవర్షాణం మధ్యే భరతవర్షే మహాసరోరహాకార పంచాశత్కోటి యోజన విస్తీర్ణ భూమండలే లక్షయోజన విస్తీర్ణ జంబూద్వీపే దండకారణ్యే ప్రజాపతి క్షేత్రే కర్మభూమౌ అవంతి కురుక్షేత్రాది సమభూమధ్యరేఖాయాః పూర్వదిగ్భాగే శ్రీ ఆదివరాహ క్షేత్రే మమ అనేక జన్మసు హే జన్మని చ ఏతక్షణపర్యంతం బాల్యయౌవన కౌమారవార్ధికేషు రహస్య ప్రకాశే చ ఆవృత్త అనావృత్త మహాపాతకాది సమస్త దురితక్షయార్థం దశపూర్వేషాం దశాపరేషాం మత్వంశానాం మాతృవంశానాం సర్వేషాం పితॄణాం కుంభీభాగలోహితదామార్సంఘాతవ కాళసూత్రాది విదేభ్యో మహాఘోరేభ్యో నరకేభ్యః ఉత్తీర్య తరే సూర్యమండలపర్యంతం కదరాశైర్వర్సహస్రావజానే ఏకైక తిలాపకృష్ణక్రమేణ సర్వరాష్ట్రపక సంహితకాలే శ్రీహరిలోకే నివాసిద్ధ్యర్థం త్రిణీకృత అగ్నిష్టామత్రాప్తాప్త్వర్యామ శాంతవనవాజపేయ పౌండరీకాశ్వమేధాది శతకృత పుణ్యఫలావాత్యర్థం ఆమోద ప్రమోద సమ్మోద వైకుంఠాఖ్యలోకేషు సాలోక్య సారూప్య సామీప్య సాయుజ్య చతుర్విధ మోక్షఫల సిద్ధార్థం పరవ్యూహ అంతర్యామి అర్చావతార స్వరూపరమణవై భృగ్వాదిభిర్మన్వాది విద్య విశిష్టాదిగ్రహ కన్యాదాన కల్పోక్త కన్యాదాన మహాదానం కరిష్యే. అస్య శ్రీమదాది నారాయణస్య అనేక కోటి బ్రహ్మాండ నాయకస్య అనంత కళ్యాణ గుణగణ గాంభీర్యస్య దివ్యమంగళ విగ్రహస్య శంఖచక్ర గదా పద్మాంకిత కోటి సూర్య ప్రకాశకస్య శ్రీమతో వైకుంఠ నాయకస్య శ్రీమద్వైఖానస ఆగమోక్త ప్రకారేణ ఆంగీరద బృహస్పత్య భారద్వాజ త్రయార్షేయ ప్రవరాన్విత భారద్వాజ గోత్రోద్భవస్య పరవ్యూహ అంతర్యామి అర్చావతార రూపస్య శ్రీ మహావిష్ణోః పరబ్రహ్మణో నప్త్రే ఆంగీరద బృహస్పత్య భారద్వాజ త్రయార్షేయ ప్రవరాన్విత భారద్వాజ గోత్రోద్భవస్య జగత్కారణభూతస్య మూలప్రగతి స్వకీయమానస్య త్రిగుణాత్మకస్య గుణత్రయకర్మణో ఖ్యాతివశాత్ ఉత్పత్తి
उत्पत्तिस्थितिरे कारणभूतस्य श्रीमहाविष्णोः परवासुदेवशर्मणः पौत्राय आङ्गीरस बृहस्पत्या भारद्वाज त्रयार्षेय प्रवरान्वित भारद्वाज गोत्रोद्भवस्य समस्त देवतागण निकुट मकुट मणिगण विजृंबित पादारविन्दस्य श्रीमहाविष्णोः आदिनारायण शर्मणः पुत्राय आङ्गीरस बृहस्पत्या भारद्वाज त्रयार्षेय प्रवरान्वित भारद्वाज गोत्रोद्भवाय भक्तलोक परिपालनाय किरीटहार केयूर दिव्याभरण भूषिताय कौस्तुभालंकृताय दिव्यपीतांबरधराय निजावताराय स्वर्णगर्ववाहनारूढाय अचिन्त्य दिव्याद्भुत नित्ययौवन स्वभावलावण्य तेजो रत्नाकराय अखिल शाखाध्यायिनो श्रवण नक्षत्रे मकर रासु जाताय श्री श्रीनिवास स्वामी परब्रह्मणे वराय ऋग्यजुस्सामधर्वण सकल वेदाध्यायिनीं भार्गवच्यवनाप्नुवानारुवैदलपञ्चार्षे प्रराणित भार्गवसगोत्रोद्भवीं सर्वालङ्कारवतीं सुराङ्गना संसेवित पादारविन्दां श्रीमहाविष्णोः वक्षस्थलनिवासिनीम् अनन्तगुणात्मिकां भृगोर्सङ्कल्पतनयां भार्गवीं उत्तरफल्गुनी नक्षत्रे कन्यारासु जातायां श्री श्रीदेवी नाम्नीम् इमां कन्यां वृणीत्वमे दास्यामि ऋग्यजुस्सामधर्वण सकल वेदाध्यायिनीं काश्यपावत्सार नैध्रवत्रयार्षे प्रराणित काश्यपसगोत्रोद्भवीं सर्वालङ्कारवतीं सुराङ्गना संसेवित पादारविन्दां श्रीमहाविष्णोः अत्यन्त मनोहरीं कश्यप प्रजापतेः संकल्पतनयां काश्यपीं रेवती नक्षत्रे मीनरासु जातायां श्री भूदेवी नाम्नीम् इमां कन्यां ऋणीद्वमे दास्यामि कन्यां कणसम्पन्नां कनकाभरणेरुदां दास्यां विष्णवे तुभ्यं ब्रह्मलोकं जिगीर्षया सालङ्कृतां मां साध्वीं सुशीलाय सुमेधसे प्रेतोऽहं प्रयच्छामि सर्वकाम्यार्थसिद्धये विश्वम्भरा विश्वरूपा साद्गुण्यः सर्वदेवताः इमां कन्यां प्रदास्यामि प्रीणातु कमलापतिः कन्यादानसमुहूर्तोऽस्ति भवन्तो महान्तो न गृह्णन्तु सुमुहूर्तोऽस्तु மலையப்ப சுவாமி திருக்கல்யாண மகோத்சவத்திலே மகா சங்கல்பம் கன்னிகாதானம் செய்து கொடுக்கும் நிகழ்வை சேவித்தோம். அடுத்த கைங்கரியமாக திருமாங்கல்ய தாரணத்தை சேவிக்க உள்ளோம். அதற்கு முன்பாக அந்த திருமாங்கல்யங்களை மங்கள் நீரில் சுத்தி பண்ணி அர்க்யம் பாத்தியம் போன்ற ஷோடச உபச்சாரங்களை செய்த பின்பு அதை ஸ்ரீதேவி தாயாருக்கும் பூதேவி தாயாருக்கும் அர்ச்சக்கர் சுவாமி இப்பொழுது சமர்ப்பிக்கப் போகிறார். திருமலையில் இருந்து நேரடி ஒளிபரப்பில் செவித்து கொண்டுள்ளோம். சீதா கல்யாணம் வைபோகமே என்று ஒவ்வொரு வீட்டின் கல்யாணத்திலும் பாடுவது வழக்கம். அப்படி சீதாதேவி யார்? சாக்ஷாத் மகாலட்சுமியினுடைய ஸ்வரூபம் அல்லவா சீதா? நம்மை போல் கர்ப்பத்திலிருந்து பிறக்கவில்லை ஸ்ரீதேவி பூதேவி. மகாவிஷ்ணுவின் இரு சக்திகள். மகாவிஷ்ணுவின் ஹிருதயத்திலே ஸ்ரீதேவி எப்போதும் குடிக்கொண்டிருப்பதாக புராணங்கள் கூறுகிறது. பக்தர்களே, சமுத்திரத்திலிருந்து கடையும் போது ஸ்ரீதேவி வெளிவந்ததாக கூறுகிறார். பூமி தேவி இடத்தில்தான் வராக அவதாரத்தில் நரகாசுரன் பிறந்தானாம். அப்படி ஸ்ரீதேவிக்கும் பூதேவிக்கும் ஒரு விஷயத்தில் மிகவும் பொருந்தும். ஸ்ரீதேவி சமுத்திரத்தில் தோன்றியதாக சொல்லப்படுகிறது. ஆனால் பூதேவி பூமிக்கு அதிர்ஷ்டான தேவதையாக பூமியிலிருந்தே வந்ததாகவும் சொல்லுகிறார்கள். சமுத்திர ஜலம் பூமியின் மேலும் கீழும் இருக்கிறது. ஆகவே சமுத்திரத்திலிருந்து உண்டானவள் என்றால் பூமியில் இருந்து உண்டானவள் என்றுதான் அல்லவா கொள்ள வேண்டும். அதற்கேற்றாற்போல் சீதாதேவி பூமியில் இருந்துதான் வந்தார். பிறகு கடைசியில் பூமியை பிளந்து கொண்டு அதில் அடைக்கலம் புகுந்து கொள்கிறாளாம். இவ்விரண்டையும் பார்க்கும்போது சீதாதேவியும் பூமாதேவியும் ஒரே அம்சம் போல்
தோன்றுகிறது. பக்தர்களே, தசரத மகாராஜாவிற்கு வெகு காலம் பிள்ளை இல்லாமல் யாகம் செய்து பின் பாயச வடிவில் பகவான் மகாவிஷ்ணு வந்து தசரதனுக்கு மகனாக பிறந்தார். ஜனக மகாராஜா சிறந்த ஞானியாக விளங்கி புத்திர சம்பத்தில் அபேட்சி இல்லாமல் வாழ்ந்தவருக்கு பூமியில் இருந்து தேவியின் அம்சமாக சீதா தேவி கிடைத்தாலாம். இப்படி தேவதைகளின் நன்மைக்காகவும் உலகத்தில் தர்மத்தை நிலைநாட்டுவதற்காகவும் அயோத்தியிலும் சரி மிதிலையிலும் சரி அவதரித்த ராமனும் சீதைக்கும் மனித வாழ்க்கை முறைப்படி மனிதர்களுக்கு வாழ வேண்டிய வழிமுறைகளை தெரிவிப்பதற்காகவே அவதாரம் எடுத்தது கல்யாணம். அந்த கல்யாணமும் முறைப்படி நடைபெறுகிறதாம். இந்து சமயத்தில் கல்யாணம் அக்னி சாட்சியாக தான் நடைபெற வேண்டும் அல்லவா? 7 அடிகள் சேர்ந்து நடந்து கரங்களின் மேல் கால் வைக்க வேண்டும். மாலையில் சப்தரிஷி மண்டலத்தில் அருந்ததி தரிசனம், கையோடு கையை பிடித்துக்கொண்டு இந்த பணிகளை செய்ய வேண்டும். இதை வைத்துதான் பாணி கிரகணம் என்றும் பெயர் வந்தது. பாணி என்றால் கை, கிரகணம் என்றால் பிடிப்பது. இதுவரை தனி மனிதனாக பிரம்மச்சாரியாக இருந்த ஒருவன் சாப்பாட்டிலே கூட பொறுப்பில்லாமல் இருக்கக்கூடிய நிலையில் இருந்தானாம். பிரம்மச்சாரிய நிலையில் இருக்கும் வரை மற்றவர்கள் வீடுகளில் அவனுக்கு கிடைத்த உணவை சாப்பிட வேண்டும் என்ற நீதி. ஆனால் அவன் ருசியோ இடத்தையோ காலத்தையோ பார்த்து சாப்பிட வேண்டும் என்றும் சொல்லவில்லை. அப்படி இருந்தவனுக்கு பாணி கிரகணம் என்ற மங்களகரமான கல்யாணம் ஏற்பட்ட பிறகு விசேஷமாக ஒரு பொறுப்பும் வருகிறது. இதை வைத்துதான் கல்யாணத்திற்கு விவாகம் என்றும் பெயர் ஏற்பட்டது. விசேஷன வாஹ்யதி இதி விவாகா, அதாவது இருந்து பொறுப்பற்றி இருந்து இருவரையும் கல்யாண பொறுப்புள்ளவர்களாக செய்கிறதாம். பொறுப்புடன் வாழ்க்கை நடந்தால்தான் உலக இயல்பே சரியாக நடைபெறும் அல்லவா? பக்தர்களே, பொறுப்பில்லாத வாழ்க்கை, அமைதியில்லாத வாழ்க்கை, ஒருவருக்கு ஒருவர் விட்டு கொடுத்து வாழும் வாழ்க்கை, அமைதியுள்ள வாழ்க்கை, ஒருவருக்கு ஒருவர் விடாப்பிடியாக தன்னுடைய பலஹீனத்தையோ பலத்தையோ காண்பிப்பது அமைதியற்ற நிலையை உருவாக்குகிறது. ஒரு மனிதனுடைய உடல், அதன் நிழல் இரண்டுமே வேறாக பார்வைக்கு தோன்றினாலும் உடலில்லாமல் நிழலில்லை, நிழலில்லாமல் உடல் இல்லை. சில சமயம் குறைந்தும் இருக்கும் அல்லவா? அப்படிப்பட்ட அந்த உடலுடைய நிலை ஒரே மாதிரிதான் உள்ளது. சூரியனின் ஒளியினால் ஏற்றத்தாழ்வு ஏற்படுகிறது. அது வெறும் தோற்றமே தவிர நிஜமல்ல என்று நாம் எப்படி புரிந்து கொள்ள வேண்டுமோ அதுபோல் வாழ்க்கையில் சிறிய ஏற்றத்தாழ்வுகள் வந்தாலும் அவைகள் உள்ளத்தின் மூலம் வராமல் ஏதோ சிறு சலனத்தின் மூலம் வந்து என்று அறிகிறது. பக்தர்களே, அப்படிப்பட்ட அந்த பகவானுடைய கல்யாணத்திலே இதோ மாங்கல்யத்தை சமர்ப்பிக்க போகிறார் சுவாமி. அதா சீதா சாவித்ரி சுமங்கலீர்யம் மதோரிமாகும் சமேதவஸ்ததா சௌபாக்யமத்வை தத்வாஜாதாஸ்தம் விபரேதனம் ஸ்ரீயே ஜாத ஸ்ரீய நிர்யாய ஸ்ரீ அம்பஜாதிரதர்பியோ தாதி ஸ்ரீ அம்பசானாமிருதத்தமாயன் பவந்தி சத்யா சமிதாம் தத்ரௌ श्रीदेव्यै नमः। माङ्गल्यधारणसमुहूर्तोऽस्ति भवन्तो महान्तो न गृह्णन्तु सुमुहूर्तोऽस्तु सुप्रतिष्ठितमस्तु। प्रजापतिस्त्वमहं राजानमुसृजत तन्त्रयो वेद अन्वसृज्यन्त तान् हस्ते कुरुत अथा सीता सावित्री सुमङ्गलीर्यं मधुरिमागं समेधमस्तदा सौभाग्यमत्वै दत्त्वाजादास्तं विपरेतन मेदिन्यै नमः। माङ्गल्यधारणसमुहूर्तोऽस्ति भवन्तो महान्तो न गृह्णन्तु सुमुहूर्तोऽस्तु सुप्रतिष्ठितमस्तु। వెలయుని కళ్యాణ వేదిగా వెలయుని కళ్యాణ
గుండమునను నెలకొన్న విరహాగ్ని నిండా మోసి పొలయుని నిట్టూరు పుల విసరుచును పొలయుని నిట్టూరు పుల విసరుచును ఒలుకు చెమటల నాహుతి ఓసెనతడు పొలయుని నిట్టూరు పుల విసరుచును ఒలుకు చెమటల నాహుతి ఓసెనతడు వెలయుని కళ్యాణ వేదిగామతి నుండి కలికి యౌవనపు యాగము చేసెనతడు ఇమే వర్ణస్థ దేహముద్వాచముడియా తాం వస్త్రాచకే స్వాహ తత్వాయాం బ్రహ్మణ వందమానస్తాశాః స్తేజమానో విర్భి అహేడమానో వర్ణే హవోదర్శం సమానాయ ప్రమోషి స్వాహ తన్నోగ్నే వరుణస్యద్వాన్ దేవస్యేడభయాశిష్టాః యజుష్ఠా వన్నితమస్సోజానో విశ్వాద్వేషాగం సుప్రముత్య స్వాహ తత్తన్నోగ్నే మో భవతి నేదస్యావ్యష్టౌ అవయక్షుణవర్ణమృణో విహిమృడిగం సహోనేది స్వాహ తమగ్నే అయాస్తయాసన్మనసాయత అయాసన్ హవ్యమూషేయానో దేహి వే జగ్గు స్వాహ ఓం భూ స్వాహ ఓం భూ స్వాహ ఓం స్వాహ ఓం భూర్భో స్వాహ ఐతే నమగస్థాః నమతే నమగస్థాః సరస్తే నమగస్థాః దేవసవితః ప్రాసావీః ఓం భూః అతిపురోక్తవిష్టాయామస్యాం శ్రీనివాసస్వామినః వైవాహికోత్సకర్మాంగం లాజహోమం హోష్యే ఐతే నమన్యస్వా నమతే నమన్యస్వా సరస్తే నమన్యస్వా దేవసవితః ప్రసవ ఇమాం లాదాంచ ఆజ్యమవిగార్యాం ఇమాం లాజానాపామి సమృద్ధికరణాన్ మమ తుభ్యంత సంవరణాం సదగ్నిరణమన్యతాం యన్నార్యుబ్రూతే అగ్నౌ లాజానవంతి దీర్ఘాయురస్తరేవతిరేదంతాం జ్ఞాతయో మమ స్వాహ ఉదాజిసా స్వాయుషోదోహదేనామృతేన తర్జన్యస్య సుష్మేణోదస్థామృతాగం అను విశ్వావదత్వయా వజం ధారావదన్యాయివ అతిగాహే మహేద్విషః ఇమాం లాజానాపామి సమృద్ధికరణాన్ మమ తుభ్యంత సంవరణాం సదగ్నిరణమన్యతాం యన్నార్యుబ్రూతే అగ్నౌ లాజానవంతి దీర్ఘాయురస్తరేవతిరేదంతాం జ్ఞాతయో మమ స్వాహ ఉదాయుసా స్వాయుషోదోహదేనామృతేన తర్జన్యస్య సుష్మేణోదస్థామృతాగం అను విశ్వావదత్వయా వజం ధారావదన్యాయివ అతిగాహే మహేద్విషః ఇమాం లాజానాపామి సమృద్ధికరణాన్ మమ తుభ్యంత సంవరణాం సదగ్నిరణమన్యతాం యన్నార్యుబ్రూతే అగ్నౌ లాజానవంతి దీర్ఘాయురస్తరేవతిరేదంతాం జ్ఞాతయో మమ స్వాహ ఉదాయుసా స్వాయుషోదోహదేనామృతేన తర్జన్యస్య సుష్మేణోదస్థామృతాగం అను విశ్వావదత్వయా వజం ధారావదన్యాయివ అతిగాహే మహేద్విషః ఓం భూస్వాహ ఓం భూస్వాహ ఓం స్వస్వాహ ఓం భూర్భోస్వస్వాహ ఐతే నమగస్థాః నమతే నమగస్థాః సరస్తే నమగస్థాః దేవసవితః ప్రాసావీః ఓం భూః అతిపురోక్తవిష్టాయామస్యాం శ్రీనివాసస్వామినః వైవాహికోత్సకర్మాంగం లాజహోమాంతే స్వరమంత్రపర్యాత్రణాత్ ప్రాస్తాత్ నమతో దివైత వైష్ణవం హోష్యైతేన్మన్యస్వ అనుమతేన్మన్యస్వ సరస్తేన్మన్యస్వ దేవతపసువ ఓం మతో దేవాహంతనదో విష్ణుచక్రమే పృథివ్యా సప్తాం విస్వాహ ఇదం విష్ణుచక్రమే త్రేదాన దేవతం సమోఢమస్వాహం శ్రే స్వాహ త్రీణిపదాచక్రమే విష్ణుగోపాదాభ్య తతో ధర్మాన్ ధారయన్ స్వాహ విష్ణు కర్మాణి వసేదోః వృధాని వసుసి ఇంద్రస్యేజ్జ సఖా స్వాహ తద్విష్ణోః పరమం పదం సదా పశ్యన్ సూర్యః దివీవ చక్షురాదగ్గ స్వాహ తద్విప్రాసో పుణ్యవోజార్ధ్రభాగం దత్సమిందతే విష్ణోర్జత్పరం పదగ్గ స్వాహ ఓం భూ స్వాహ ఓం భూ స్వాహ ఓం స్వాహ ఓం భూర్భో స్వాహ ఐతే నమగస్థాః నమతే నమగస్థాః సరస్తే నమగస్థాః దేవసవితః ప్రాసావీః ఓం భూః అతిపురోక్తేష్టాయామస్యాం శ్రీనివాసస్వామినః వైవాహికోత్సకర్మాంగం కర్మసాఫలతం పురుష్టాతంత్రం కరిష్యే ఐతేన్మన్యస్వ అనుమతేన్మన్యస్వ సరస్తేన్మన్యస్వ దేవసవితః ప్రసవ యదస్య కర్మణోత్తరేదం విద్యాన్యోన మహాగ్రం అగ్నిస్సాతంతం కరోతు స్వాహ అగ్నే సృష్టగతే స్వతహదావతీనాం కామానః సముద్రేత్రే స్వాహ
अग्ने स्वाहा अग्निर्नदाय स्वाहा अग्निर्नपदे स्वाहा प्रजापते स्वाहा इंद्राय स्वाहा विश्वेभ्यो देवेभ्यः स्वाहा सर्वाभ्यो देवताभ्यः स्वाहा सर्वत्रैवादृष्टं सर्वत्रैवानाष्टं देवतमस्मै स्वाहा अग्नेः सृष्टकृते स्वाहा वास्तवते नमो वास्तवते स्वाहा यन्मात्मनां इन्दाभूदग्निस्तत्पुनराः जातवेदावचर्षणि स्वाहा पुनरग्निश्चक्षरात् पुनरिन्द्र बृहस्पतिः पुनर्व्याश्वाज्वं चक्षात्मुक्षो स्वाहा इष्टेभ्यः स्वाहा वशनिष्ठेभ्यः स्वाहा भेषन्दृष्टे स्वाहा निष्कृत्यै स्वाहा देवराध्यै स्वाहा देवीभ्यः स्वाहा तनूभ्यः स्वाहा वृद्धै स्वाहा समृद्धै स्वाहा सरसमृद्धै स्वाहा आश्रायुधमुत्याश्रायुधं षट्कुलमुत्नोक्तं च अग्ने अतिरिक्तं कर्मणि क्षेनं विघ्नपर्वाणि प्रतिनियति कल्पयन् स्वाहा देवान् स्वाहा यथोश्चेष धीमहि स्वाहा समिधसि तेजोस् तेजोमयिधे स्वाहा यमस्य धीमे मृत्योर्मे पाहि स्वाहा सूर्यस्य धीमे चक्षुर्मे पाहि स्वाहा सोमस्य धीमे चित्तं मे पाहि स्वाहा वायोर्धीमे प्राणान्मे पाहि स्वाहा ब्रह्मणो धीमे बुद्धिमे पाहि स्वाहा सप्तते अग्ने समिध सप्तैवा सप्तश सप्ताम प्रियाणि सप्ताहोत्राः सप्तात्वा इन्द्रिय सप्तयोनिरावरण स्वागतेन स्वाहा अग्निर्भुक्तं वेदिर्भुक्तं देवर्भुक्तं पृथिवीभुक्तं वोषधो वनस्पतिगन्धर्वाशस्य भुक्तं अग्निजीर्णं वेदजीर्णं द्योर्जीर्णं पृथिवीजीर्णं वोषधो वनस्पतिगन्धर्वाशस्य जीर्णः स्वाहा समन्तां भविष्यावतेन समादित्यै वसुभिः सम्मरुद्भिः समिन्द्रेण विश्वेभिर्देवेभिरन्तां दिव्यं नभो गच्छत् यत्स्वाहा अग्निस्त्रिपदो वेदस्त्रिपदो द्योस्त्रिपदो पृथिवीस्त्रिपदो ब्रह्माद्यास्त्रिप्यन्तां वोषधे वनस्पतिगन्धर्वाश्च दिप्यन्तां विदक्षप्रदां महाभृतामः साक्ष्यमस्तत्रिप्यन्तां वितेन मगस्ताः सस्तेन मगस्ताः देवसवितप्रासाभिः पवित्रं च पवित्रं मे भूयात् स्वाहा पूर्णमसि पूर्णं मे भूयात् स्वाहा चेष्टाः प्राचाः देवार्तिरमार्जन्तां दक्षिणायां दस्मासाः पितरमार्जन्तां प्रतीक्षाः शीघ्राः पशुमार्जन्तां दीर्घायुत्वाजा बलाजा शताजा शतर्ष उषतीरिव मात्रः तस्मारङ्गमावो नम तस्मै देवदत्तं तस्मै तेर्मः बालकदम्बा च तम्बा सत्ये नम्बा पुष्पै नम्बा होत्रे नम्बा अजर्तारपाग्ने जातवे से भगवान् प्रत्यतो नमः कायेन वाचां सेन्द्रियैर्वारुद्यात्मना वा पुतिस्वभावात् करोमि यद् सकलं परस्मै श्रीमन्नारायणायेति समर्पयामि ब्रह्मणे नमः सोमाय नमः यथास्थानं यथासुखं प्रवेशयामि अग्निपुरुषाय नमः आज्यो भारं निवेदयामि गुरो भारं निवेदयामि
அகிலாண்ட கோட்டி பிரம்மாண்ட நாயக்கா கோவிந்தா கோவிந்தா. பக்தர்களே, திருக்கல்யாண மகோத்சவத்திலே லாஜ ஹோமத்தை ஆரம்பித்த அர்ச்சகர் சுவாமி பூர்ணாகுத்தியுடன் பூர்த்தி செய்தார். இதை தொடர்ந்து நாம் இப்போது சேவிக்க இருப்பது வாரணம் 1000 கைங்கரியம். வாரணம் 1000 சுலவலம் செய்து நாரண நம்பி நடக்கின்றான் என்றெதிர் பூரண பொற்குடம் வைத்து புறமெங்கும் தோரணம் நாட்ட கனா கண்டேன் தோழினான். அதாவது கல்யாண குணங்கள் நிறைந்த ஸ்ரீமன் நாராயணன் 1000 யானைகள் புடைசூழ ஊர்வலமாக வருவதால் எதிரே பொன்மயமான பூரண கும்பங்கள் வைத்து நகர் முழுவதும் தோரணங்கள் நாட்டியிருப்பதாக நான் கனவு கண்டேன் தோழியே என்று அந்த ஆண்டாள் எழுதிய நாச்சியார் திருமொழி பாசுரங்களிலே 14 பாசுரத்தை பகவான் தான் திருமணம் செய்து கொள்வதாக வாரணம் 1000 பாசுரங்களை பாடிக்கொண்டே இதோ இங்கே தேங்காய் உருட்டுதல் சம்பிரதாயத்தை செய்வது வழக்கமாம். பக்தர்களே, வாரணம் 1000 கைங்கரியத்தை தொடர்ந்து இப்போது நாம் சேவிக்க இருப்பது மாலா பரிவர்த்தனம், மாலைகளை மாற்றுதல். கைகளிலே புஷ்பங்களை வைத்துக்கொண்டு நாம் பகவானை பிரார்த்தனை செய்தால் அவர் நமது கோரிக்கைகளை தீர்த்து வைப்பாராம். பகவானை பிரார்த்தனை செய்ய வேண்டும் என்றால் நல்லதாகவே பிரார்த்தனை செய்ய வேண்டும். அதாவது உலக க்ஷேமம் நலன் கருதி பிரார்த்தனை செய்தால் நிச்சயம் அந்த பகவான் நமக்கு அருள் புரிவார் என்பது ஐதீகம். அப்படி அந்த நறுமண மிக்க புஷ்ப மாலையை இதோ பகவானுக்கு சமர்ப்பித்த பின்பு அவரது பிராண நாயக்கியான ஸ்ரீதேவி தாயாருக்கு சமர்ப்பித்தார். அந்த ஸ்ரீதேவி தாயாருக்கு சமர்ப்பித்த மாலையானது பகவானின் கழுத்திலே இருந்த மாலை அல்லவா, ஆகையால் அவருக்கே உரியது என்று நினைத்து அந்த பெரும் மாலையை பகவானுக்கே திரும்பி கொண்டு போய் சமர்ப்பிக்கிறார் அர்ச்சகர் சுவாமி. அதேபோல் அந்த பெருமாள் தோளில் அலங்கரித்த மாலை பூமி பிராட்டியான அந்த ஆண்டாள் சுடி கொடுத்த நாச்சியாருக்கே சேருகிறது. அவளது கழுத்திலே அந்த மாலையை ஆசையாக போட்டுக்கொண்டு திரும்பவும் வெங்கடவனுக்கே சமர்ப்பிக்கிறார். ஏனென்றால் அவர் அலங்கார பிரியர். புஷ்ப மாலை இல்லாமல் அவருக்கு அலங்காரம் நன்றாக இருக்குமா? இருக்காதல்லவா? அப்படி அந்த புஷ்ப மாலையை அந்த பரந்தாமனுக்கே சமர்ப்பிக்கிறார் அர்ச்சகர் சுவாமி. சப்தகிரி வாசனே, ஏழுமலையானே, கோவிந்தா கோவிந்தா. இதோ பக்தர்கள் அனைவரும் கூட ஆன்லைன் மூலமாக டிக்கெட்டுகளை பதிவு செய்து கொண்டு பகவானுடைய நாம ஸ்மரணத்தை ஜபித்து கொண்டே இதோ அந்த கல்யாண உற்சவத்தை நேரடி ஒளிபரப்பில் சேவித்து கொண்டுள்ளார்கள். பக்தர்களே, அர்ச்சகர் சுவாமிக்கு பரிவட்டம் மரியாதை செய்து கொண்டுள்ளார்கள். அதை தொடர்ந்து தலம்பராளி என்கிற கைங்கரியத்தை சேவிக்க இருக்கிறோம். இதை தொடர்ந்து அக்ஷதாரோப்பணம் என்கிற தலம்பராளு கைங்கரியத்தை சேவிப்போம். அக்ஷதாரோப்பணம் என்பது மூவரின் சிரசின் மீது அக்ஷத்தை தூவி அந்த அக்ஷதாரோப்பணம் கைங்கரியத்தை செய்கிறார் அர்ச்சகர் சுவாமி. தலையிலே பரிவட்டம் மரியாதை செய்த பின்பு வெள்ளி வட்டிலே இருக்கும் அக்ஷத்தையை மூவரின் சிரசின் மீது தூவி அதன் பிறகு இதோ கற்பூர மங்கள நீராஜனத்தை சமர்ப்பிப்பார் அர்ச்சகர் சுவாமி. லக்ஷ்மீ ரமண கோவிந்தா கோவிந்தா. ஹரே తలంబ్రాల పెండ్లి కూతురు, పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు, కొంత పెడమరలి నవ్వినే పెండ్లి కూతురు. పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు, కొంత పెడమరలి నవ్వినే పెండ్లి కూతురు. పేరుల ముత్యాల మెడ పెండ్లి కూతురు.
పెడమరలి నవ్వీనే పెండ్లి కూతురు బిరుదు పెండెము పెట్టే పెండ్లి కూతురు నెర బిరుదు మగని కంటే పెండ్లి కూతురు బిరుదు పెండెము పెట్టే పెండ్లి కూతురు నెర బిరుదు మగని కంటే పెండ్లి కూతురు తిరిదూరినప్పుడే పెండ్లి కూతురు పతి పెరరేచి నిదివో పెండ్లి కూతురు తిరిదూరినప్పుడే పెండ్లి కూతురు विना वेङ्कटेशं ननाथो ननाथः सदा वेङ्कटेशं स्मरामि स्मरामि हरे वेङ्कटेश प्रसीद प्रसीद प्रियं वेङ्कटेश प्रयच्छ प्रयच्छ